మీరు చేయాల్సిందల్లా జస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ మీకు ఏం జాబ్ కావాలో ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఎలిజిబుల్ అయితే కనుక వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఎలిజిబుల్ అయితే కనుక మీకు టెస్ట్ మెయిల్ వస్తుంది. టెస్ట్ రాయండి, అదే ఫస్ట్ రౌండ్. టెస్ట్లో మీరు పాస్ అయితే కనుక సెకండ్ అదే ఫైనల్ రౌండ్ కింద హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది ఆన్లైన్ ద్వారా ఉండొచ్చు, లేకపోతే అమెజాన్ క్యాంపస్లో అయినా ఉండొచ్చు. ఇది ప్రాసెస్ అన్నమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో లొకేషన్ చూడవచ్చు, ఇక్కడ మనకి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే, ఢిల్లీ లొకేషన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనకి హైదరాబాద్లో 10 డిఫరెంట్ రోల్స్ కోసం బల్క్ హైరింగ్ కింద చేసుకుంటున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుగు స్టేట్ వాళ్ళు కాబట్టి హైదరాబాద్ లొకేషన్ 10 ఓపెనింగ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని కూడా చెప్తాను. ఆ విధంగా మీరు ప్రాసెస్ ఫాలో అవుతే సరిపోతుంది గైస్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. సో వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీరు హైదరాబాద్ జోనల్ కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే ఇక్కడ మనకి రీసెంట్గా 3 డిఫరెంట్ జాబ్ రోల్స్తో పాటు వేరే ప్రీవియస్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి ఎంఎల్ డేటా అసోసియేట్, ఎస్ఎల్పి కోఆర్డినేటర్, డిజిటల్ అసోసియేట్ హైదరాబాద్, ఫినాన్స్ ఆపరేషన్ హైదరాబాద్ అండ్ పూణే లొకేషన్స్లో సేమ్ రోల్స్ ఉన్నాయి. ఏఐ కంటెంట్ హైదరాబాద్, ఎల్ఎల్ఎం కంటెంట్ రైటర్, గో ఏఐ అసోసియేట్ హైదరాబాద్, ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్, ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ హైదరాబాద్ లొకేషన్, ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ బయ్యర్ అజ్యూమ్, ఇలా పలు రకాల ఓపెనింగ్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇదే ప్రాసెస్లో మీరు వేరే జాబ్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక శాంపుల్ జాబ్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ ఎంఎల్ డేటా అసోసియేట్ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ని క్లిక్ చేయండి. ఆ జాబ్ రోల్కి సంబంధించిన కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్, షిఫ్ట్ మరిన్ని వివరాలు వస్తాయి. ఇక్కడ చూడవచ్చు మీరు ఎంఎల్ డేటా అసోసియేట్ అనమాట. సో దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మీకు రిక్వైర్మెంట్ ఉంటాయి, అంటే మీ దగ్గర నుండి ఎటువంటి స్కిల్స్ ఉండాలి, దాని తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఈ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ దగ్గర అదే వెబ్సైట్లో ఉంటుంది. దాని ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ డేటా అసోసియేట్ ఏం చేయాలంటే జనరేట్ హై క్వాలిటీ డిస్క్రిప్షన్ దట్ టు కాంటెక్చువల్లీ రిలేటెడ్, అక్యురేట్ అండ్ కోహరెంట్ రికసెంట్ ది విఎల్ఎం సిస్టమ్ బేస్ చేసుకొని వర్క్ చేయాలని అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ గ్రామర్, సింటాక్స్, వొకాబులరీ, ఎక్సలెంట్ రిటర్న్ స్కిల్స్ ఉండాలి, న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ నాలెడ్జ్, ఇలా మీకు బేసిక్ డీటెయిల్స్ అంతా ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన బేసిక్ క్వాలిఫికేషన్ లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ, నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్, స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇలా అన్ని డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ డీటెయిల్స్ మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఎలిజిబుల్ అయితే ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రతి జాబ్కి ఇదే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే ఇలా మీకు పిక్స్ అయితే అడుగుతుంది. ఆ ఫార్మాట్లో మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అమెజాన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ చూసిన జాబ్ డీటెయిల్స్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దాన్ని క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మీకు జాబ్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ లైక్ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, డిసబిలిటీ, తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు కంప్లీట్గా, తర్వాత హైయెస్ట్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ మనకి లైక్ ఇదే పోర్టల్ ద్వారా మనకి 10th నుండి హయ్యర్ గ్రాడ్యుయేషన్ వరకు జాబ్స్ అనేది కూడా పోస్టింగ్ అయితే అవుతుంది. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైతే జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్లో ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ మీ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితేనే ఇక్కడ ఆ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. బేసిక్గా ప్రతి జాబ్కి నార్మల్గా గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది. కాబట్టి కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాస్అవుట్, ఇక్కడ మల్టిపుల్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్స్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ టైప్ లైక్ మీరు ఆర్ట్స్లో గ్రాడ్యుయేట్ అయ్యారా, లేకపోతే కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ అదర్స్లో చేశారా అనేది ఆప్షన్ ఉంటుంది.
తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఏదైనా కంపెనీలో ఎటువంటి రోల్ అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ చేయండి, మీకు అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ టైంలో. అదర్ డీటెయిల్స్ ఉంటుంది, లైక్ మీ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్ బట్టి మీ బ్యాక్లాగ్స్ గురించి, రొటేషనల్ షిఫ్ట్ గురించి, కంపెనీ ఏమైనా రీలొకేట్ అవుతారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. మీ ఈ ఫామ్లో ఫిల్ చేసిన బేసిక్ డీటెయిల్స్తో పాటు మీ రెజ్యూమ్ బట్టి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే టెస్ట్ మెయిల్ అనేది కూడా పంపిస్తారు. ఆ టెస్ట్ మెయిల్ మాత్రం వాళ్ళకి మాత్రమే వస్తుంది. టెస్ట్ మెయిల్ వచ్చేసి ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్, సెకండ్ ఇంటర్వ్యూ రౌండ్ వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ, ఎయిదర్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మీరు యూస్ కెమెరా అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. మీరు లైవ్ పిక్చర్ అనేది క్యాప్చర్ చేసుకొని కింద సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అమెజాన్లో ఉన్న జాబ్స్కి మనం అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఇదే ఫార్మాట్లో అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.